యూరియా కొరతతో అన్నదాతలు అరికోస పడుతున్నారు. బస్తా యూరియా కోసం క్యూ లైన్లో అవస్థలు పడుతున్నారు. సో వికారాబాద్ జిల్లాలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. యాలాల్ మండలం పిఎస్సిఎస్ కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు పడుతున్నారు. ఇటు తెల్లవారుజాము నుంచి క్యూ లైన్లలో చెప్పులు పెట్టి మరీ యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. పంటలు వేసి 2 నెలలైనా యూరియా పూర్తి స్థాయిలో లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్పు వస్తున్నప్పుడు ఏమన్నా ఎడకొస్తున్నా రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ చెప్పండి నరేష్, ది వాట్స్ ది అప్డేట్స్. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలాల మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఉదయం 5 గంటలకే పిఎస్సిఎస్ సెంటర్ చేరుకున్న రైతులు క్యూ లైన్ లో చెప్పులు పెట్టి పడిగాపులు కాస్తున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తా ఉన్నాయి. పంటలు వేసి 2 నెలలైనా కానీ పూర్తి స్థాయిలో యూరియా లభించకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మొత్తం యూరియా కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్న దృశ్యాలు మనకు రోజు కనిపిస్తా ఉన్నాయి. మొత్తం ప్రభుత్వము అటు ప్రైవేట్ సెంటర్లు కలిపి 18 కేంద్రాలు ఉన్నాయి. ఎక్కడ చూసినా కానీ యూరియా కోసం రైతులు ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా క్యూ లైన్ లో బారులు తీసిన దృశ్యాలే మనకు కనిపిస్తా ఉన్నాయి. చిన్నపిల్లలను వెంట తీసుకుని వచ్చి మరియు మహిళా రైతులు క్యూ లైన్ లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు వల్ల రైతులకు ఖరీఫ్ కావచ్చు, రబీ సీజన్ లో చెరువులకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. ముందస్తు ప్రణాళిక ప్రకారం యూరియా తీసుకొచ్చి రైతులకు సకాలంలో సప్లై చేసేవారు. వ్యవసాయ శాఖ అధికారులు అటు రైతులకు కూడా అప్పుడు స్పష్టమైన సమాచారం అందించారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో యూరియా ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు సెంటర్లకు రావాలో కనీసం సమాచారం ఉండదు. తెల్లవారుజామున 5 గంటలకే యూరియా కొనుగోలు కేంద్రాలకు వచ్చినా కానీ వారికి యూరియా దొరక్క గంటల తరబడి లైన్ లో నిలబడాల్సి వస్తుంది. అటు తిండి తిప్పలు మానేసి కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. గత 2 నెలలు కూడా రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడంతో రైతులు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు 22 నెలల కాంగ్రెస్ పాలనలో అటు ఖరీఫ్ కావచ్చు, రబీ సీజన్ లో గత ఏడాది ఇదే పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు కూడా అప్పుడు ఎదురైన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని కనీసం ఈ సంవత్సరమైనా కానీ ముందస్తు చర్యలు తీసుకుంటారనుకుంటే అది కూడా తీసుకోలేదు. దీంతో రైతులు మాత్రము రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నాం, అయినా కానీ ప్రభుత్వం ఇంతవరకు యూరియాపై కనీసం ఒక రివ్యూ నిర్వహించట్లేదు. జిల్లాకు ఎంత అవసరం యూరియా ఉంటుంది, ఎంత రైతులకు సరిపోతుంది అనేది ఒక కనీసం అవగాహన లేదు. వాటి ముందస్తు ప్రణాళిక లేదని కూడా రైతులు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆల్ రైట్ మహేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.